శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ప్రాంతీయ పార్టీలు మేలా లేకపోతే జాతీయ పార్టీలు మేలా అనే చర్చ ఇప్పుడు మన దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. డీలిమిటేషన్ అంశం తెరపైకి వచ్చిన తర్వాత ప్రాంతీయ పార్టీలు వర్సెస్ జాతీయ పార్టీలు అనే యాంగిల్లో కూడా ఒక వివాదం కొనసాగుతుందని చెప్పాలి. జాతీయ పార్టీలలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ డీలిమిటేషన్ని వ్యతిరేకిస్తుంది. దక్షిణ భారతదేశంలో ఉన్న దక్షిణాది రాష్ట్రాలకి కొంత సమస్య పెరిగే అవకాశం ఉంటుంది, సీట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. అయితే జాతీయ భావజాలంతో ఉండాలి అంటున్న బీజేపీ మాత్రం దక్షిణ భారతదేశానికి ఎటువంటి నష్టం కలగదు అని చెప్తుంది. సీట్ల విభజన ఏ విధంగా జరిగినా దక్షిణ భారతదేశానికి మాత్రం ఖచ్చితంగా సీట్ల సంఖ్య తగ్గుతుంది. లోక్సభలో పర్సంటేజ్ కూడా చాలా స్పష్టంగా తగ్గే అవకాశం ఉంది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో తమిళనాడులో ఒక కొత్త డేటా కనిపిస్తుంది. గతంతో పోలిస్తే 15 ఏళ్ల క్రితంతో పోలిస్తే తమిళనాడులో రాజకీయ చైతన్యం ఎక్కువగా కనిపిస్తుంది. తమిళనాడులో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య ఊహించని విధంగా గణనీయంగా పెరుగుతుంది. కొందరు రాజకీయ విశ్లేషకులు ఈ పెరిగిన అభ్యర్థుల సంఖ్యని కొత్త పద్ధతులు చెప్తున్నారు. ఏంటంటే ఇది ప్రాంతీయ పార్టీలకి బలాన్ని చేకూర్చే అంశం, ప్రాంతీయ పార్టీల పట్ల రాజకీయ నాయకులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు ఆసక్తిని లేకపోతే ఇష్టాన్ని ప్రాంతీయ పార్టీల వైపు మొగ్గును చూపే అంశం అని చెప్తున్నారు. ఒకసారి తమిళనాడులో పెరిగిన రేపు ఎన్నికల 23వ తేదీన తమిళనాడులో పోలింగ్ జరగనుంది. అయితే తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో ఎంతమంది పోటీ చేస్తారు, మొత్తం అక్కడ డిఎంకే ఉంది, ఏఐడిఎంకే ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, అట్లాగే పిఎంకే అని కొత్త పార్టీ వచ్చింది, శశికళ పార్టీ ఉంది, టీవీకే విజయ్ పార్టీ అన్ని తమిళనాడులో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఊహించని విధంగా తమిళనాడులో పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తం 2026 ఎన్నికల్లో రేపు రాబోయే ఎన్నికల్లో తమిళనాడులో 4654 మంది అభ్యర్థులు 234 అసెంబ్లీ నియోజకవర్గాల కోసం ఎన్నికల బరిలోకి దిగారు. ఒకసారి ఆలోచించండి, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 234 అసెంబ్లీ సీట్ల కోసం 4654 మంది అభ్యర్థులు తమిళనాడులో ఎన్నికల బరిలోకి దిగారు. గత 15 ఏళ్లతో పోలిస్తే ఈ సంఖ్య డబుల్ అయిందని చెప్పాలి. గత 15 ఏళ్ల డేటాకు ఒకసారి మనం వెళ్ళి చూస్తే 2011లో ఇక్కడ కేవలం 2748 మంది అభ్యర్థులు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తే 2016కు వచ్చేసరికి అది 3776కు చేరింది. 2021 గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 3998 మంది ఎన్నికల బరిలోకి దిగారు. ఈసారి ఊహించని విధంగా అంటే 11తో పోలిస్తే ఇప్పుడు ఎట్లాగో డీలిమిటేషన్ అంతా 11 అభ్యర్థుల లెక్కలతో జనాభా లెక్కలతో డీలిమిటేషన్ చేస్తామని చెప్తుంది కేంద్రం కదా. ఇప్పుడు బిల్లు మీద సభలో చర్చ కూడా జరుగుతుంది. 2011తో పోలిస్తే డబుల్ అయిందనే చెప్పాలి. మొత్తానికి టీవీకే వచ్చిన తర్వాత ఈ అభ్యర్థుల సంఖ్య ఎక్కువైందనే చర్చ జరుగుతుంది. టీవీకేతో పాటు శశికళ అట్లాగే ఎవరైతే డాక్టర్ రామ్దాస్ స్థాపించిన పిఎంకే పార్టీ వాళ్ళిద్దరి కాంబినేషన్లో కూడా పొత్తు కుదిరింది. వాళ్ళు కూడా 234 స్థానాల్లో పోటీకి దిగుతున్నట్టుగా కొంత సమాచారం ఉంది. మొత్తంగా ఈ అభ్యర్థుల సంఖ్య మొత్తం అంటే పార్టీల సంఖ్య పెరిగింది ఇక్కడ. అదే ఎందుకంటే జాతీయ పార్టీలు మేలా, లోకల్ పార్టీలు అంటే రాష్ట్రీయ పార్టీలు, స్థానిక పార్టీలు మేలా అనే చర్చ వచ్చినప్పుడు జాతీయ పార్టీల కంటే స్థానిక పార్టీలకే ప్రాధాన్యత ఎక్కువగా ఉందని చెప్పడానికి ఈ సంఖ్య మనకు ఒక ఊతంలా కనిపిస్తుంది. టీవీకే అట్లాగే డాక్టర్ శశికళ, డాక్టర్ రామ్దాస్ పార్టీతో పాటు చాలామంది రకరకాల కోణాల్లో రకరకాల సమస్యలతో తమిళనాడులో ఎన్నికల బరిలోకి దిగారు. మొత్తంగా 4654 మంది ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ సంఖ్య ఊహించని విధంగా పెరిగిన ఈ సంఖ్య, అసెంబ్లీ సీట్ల సంఖ్య అలాగే ఉంది 2011తో పోలిస్తే. ఇప్పుడు మాత్రం పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ పెరిగిన సంఖ్య ఓటు బ్యాంకుని ముక్కలుగా చేసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఓటు బ్యాంకుని ముక్కలుగా చేస్తుంది. పెద్ద పార్టీలకు అంటే డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, కూటములుగా ఉన్న పార్టీలకి, పెద్ద పార్టీలకి ఖచ్చితంగా ఓట్లను చీల్చి నష్టాన్ని కలిగించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అభ్యర్థుల సంఖ్య పెరిగే కొద్దీ ఓట్లు చీలిపోతాయి కాబట్టి సహజంగానే డిఎంకే లాంటి పార్టీలకి నష్టం కలుగుతుంది. అంతేకాదు ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మెజార్టీలు కూడా భారీ ఎత్తున తగ్గే అవకాశం స్పష్టంగా ఉంది. రెబల్స్ ఉన్నారు, స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు, కొందరు సమస్యలు అంటే ప్రాంతీయ సమస్యలు ఉన్నాయి చాలా చోట్ల తమిళనాడులో. ఆ ప్రాంతీయ సమస్యల పరిష్కారం కోసం కూడా చాలామంది ఎన్నికల్లో నామినేషన్లు వేసి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఓట్లను చీల్చే అవకాశం కనిపిస్తుంది. అంటే తమిళనాడులో ఎవరు విజయం సాధించినా ఆ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల మెజారిటీలు మాత్రం గణనీయంగా కనిపించే అవకాశం లేదు, తక్కువగా కనిపించే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తానికి ఎన్నికల కమిషన్ కూడా ఇక్కడ ఇంకొక అంచనా వేస్తుంది. ఈసారి గతంతో పోలిస్తే ఎన్నికల నిర్వహణ
ఖర్చు కూడా ఎక్కువగా కనిపించే అవకాశం ఉందని చెప్తుంది. మొత్తంగా తమిళనాడులో కనిపిస్తున్న అభ్యర్థుల సంఖ్య, పెరిగిన అభ్యర్థుల సంఖ్య రాజకీయ చైతన్యాన్ని, స్థానిక పార్టీల వైపు ప్రజల మొగ్గుని, స్థానిక పార్టీలకు ప్రజల మద్దతుని సూచిస్తున్నాయి. అట్ ది సేమ్ టైం జాతీయ పార్టీల పట్ల ఆసక్తి తక్కువగా ఉంది దక్షిణాదిన అనే అంశాన్ని కూడా సూచిస్తుంది. మీరేమనుకుంటున్నారు? తమిళనాడులో పెరిగిన అభ్యర్థుల సంఖ్య స్థానిక రాజకీయాలకు అంటే లోకల్ పార్టీలకి మద్దతుగా కనిపిస్తుందనే ఆలోచనని మీరు సమర్థిస్తున్నారా, అనే విశ్లేషణను మీరు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? మన దేశానికి స్థానిక రాజకీయ పార్టీలు అవసరమా, లేకపోతే జాతీయ పార్టీలు అవసరమా? మీరేమనుకుంటున్నారు? మన దేశాభివృద్ధికి ఎవరు ఉపయోగపడతారని మీరు అనుకుంటున్నారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల.